అది వైజాగ్ బీచ్. సాయంత్రం సుమారు 9 అవుతుంది. సన్నగా వర్షం పడుతుంది. బీచ్‌లో పెద్దగా జనాలు కూడా లేరు. ఇసుక తడిచినట్టుంది. సముద్ర తీరం అంతా మట్టి వాసనతో నిండిపోయింది. చీకటి మెల్లిమెల్లిగా కమ్ముకుంటుంటే అక్కడ ఉన్న ఆ కొద్దిపాటి జనం కూడా వాళ్ళ వాళ్ళ ఇంటి దారి పట్టారు. వర్షం ఆగిపోయింది. అలల హోరు, గాలి జోరు. తీరం పొడవునా ఎవ్వరూ కనిపించడం లేదు. ఆ చీకటిలో ఒక ఇసుక తిన్న పక్కనే కూర్చుండిపోయింది పద్మిని. సుమారుగా కొన్ని గంటల నుండి అక్కడే కూర్చున్నట్టుంది. వర్షానికి మొత్తం తడిచిపోయింది. తన పొడవాటి నల్ల జుట్టును తడిసి వీపు మీద ముడులు ముడులుగా సుడులుగా తిరిగి ఉంది. గులాబీ రంగు సన్నని జార్జెట్ చీర వర్షపు తడికి ఒంటికి అతుక్కుపోయింది. కొంగు గాలికి రెపరెపలాడుతుంది. పాలరాతి అందంతో మెరిసిపోతుంటే నల్ల మబ్బులోంచి ఆత్రంగా పైకి పాకుతున్నాడు ఆ చందమామ. తన ఒంటిపై నుండి జారే వర్షపు చినుకులు ఆ వెన్నెలకు తోడై పాలమీగడపై పోసిన ముత్యంలాగా మెరిసిపోతున్నాయి. నల్లని కాటుక కంచితో వేసి ఉన్న కళ్ళ నుండి కన్నీటి చుక్కలు మెల్లిగా జారి ఆ తడి నీళ్ళలో కలిసిపోతుంది. పద్మిని ముఖాన్ని గట్టిగా మోకాళ్లపై పెట్టుకొని పొత్తి కడుపు పైపు అద్దుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ సముద్రం వైపే చూస్తుండిపోయింది. పలకరించడానికి అన్నట్టుగా ఏమో అలలు పైకి ఎగిసిపడినా తనను అందుకోలేక మళ్ళీ సముద్రంలోకి కలిసిపోతున్నాయి. దూరంగా బీచ్ కేఫ్ దగ్గర నిలబడి తదేకంగా చూస్తున్నాడు రేవంత్. గంట నుండి పద్మిని వైపే చూస్తున్నాడు. సుమారుగా 30 ఏళ్ళు ఉంటాయి రేవంత్కి. 6 అడుగుల ఎత్తు, దృఢమైన శరీరం, రింగుల జుట్టు. చూస్తే ఏ అమ్మాయికైనా గుర్తుండిపోయే ఫిజిక్ అతనిది. పెదవుల మధ్యలో ఒడిసిపట్టిన సిగరెట్ని గట్టిగా పీలుస్తూ ఆమెనే గమనిస్తున్నాడు. ఏదో ఉంది ఈ అమ్మాయిలో. తను బీచ్లో ఈ టైంలో ఒంటరిగా ఏదో ఉంది. సంథింగ్ ఈజ్ దేర్ అని తనలో తానే అనుకున్నాడు. రేవంత్ సిగరెట్ మొత్తం కాల్చేసి మనసులో ఏదో నిర్ణయించుకుంటూ లేచి పద్మిని వైపు అడుగులేయడం మొదలుపెట్టాడు. ఎలాగైనా ఈ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలి అని మనసులో గట్టిగా డిసైడ్ అయ్యి పద్మిని వైపు 2 అడుగుల దూరంలో ఆగిపోయి ఒక క్షణం ఆలోచిస్తూ, హలో మిస్, ఎలా ఉన్నారు? అంతా ఓకే కదా అన్నాడు. ఉలిక్కిపడి చట్టుకున్న పద్మిని తల తిప్పి చూసి కళ్ళు పెద్దవి చేసుకుంటూ కళ్ళను వెంటనే తుడిచేసుకొని రేవంత్ని చూసి, ఎవరు మీరు? మీకెందుకు? అనుమానంతో కూడిన స్వరంతో అడిగింది. ఏమీ లేదు, నేను మిమ్మల్ని ఒక 10 నిమిషాల నుండి చూస్తున్నాను. మీరొక్కరిగా ఒంటరిగా బీచ్ ఎందుకు హ్యాపీగా లేనట్టు అనిపించి అడిగాను. తాను ఎందుకు పలకరించాడో చెప్పాడు. ఎందుకు? ఈ బీచ్లో ఒంటరిగా ఉండకూడదా అంది ముభావంగానే పద్మిని. అంటే అలా అని కాదు, జస్ట్ ఏమైనా హెల్ప్ కావాలేమో చేద్దామని అన్నాడు రేవంత్. బీచ్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలానే హెల్ప్ చేస్తూ ఉంటారా ఏంటి? కాస్త వెట్టగారగానే అని మళ్ళీ సముద్రం వైపు చూస్తుండిపోయింది పద్మిని. ఒక్కరే ఉండి బాధపడడం కన్నా మాలాంటి వాళ్ళతో కొంచెం పంచుకుంటే భారం తీరుతుంది. ఆపై మీ ఇష్టం అన్నాడు రేవంత్. చెప్పుకుంటే తగ్గదులేండి నా బాధ. చెప్తే మాత్రం మీరేం చేస్తారు? అయినా మీరెవరో కూడా నాకు తెలియదు కొంచెం కటువుగానే సమాధానం ఇచ్చింది పద్మిని. చెప్తే కదా ఏమైనా చేయగలనో లేదో తెలిసేది. బై ద వే, నా పేరు రేవంత్. ఇప్పుడు నేను ఎవరో మీకు తెలుసు కదా, ఇప్పుడు చెప్పచ్చు అంటూ అన్నాడు రేవంత్. పద్మిని దగ్గర నుండి ఏ సమాధానం రాలేదు. ఇంకా చేసేది లేక తిరుగుముఖం పట్టాడు. ఏదో మర్చిపోయినట్టు, ఇక్కడే ఉండాలనుకుంటే అది మీ ఇష్టం, బట్ ఏమైనా చెప్పాలనుకుంటే మాత్రం అంటూ కుడి చేతి చూపుడు వేలు చూపిస్తూ, అదిగోండి ఆ హోటల్లోనే నేను ఉండేది. ఎప్పుడైనా రావచ్చు. మా రిసెప్షనిస్ట్లో రేవంత్ అని అడగండి, చెప్తారు. నాతో విషయం ఎప్పుడైనా చెప్పుకోవచ్చు. ఓకే అంటూ వెనుతిరిగాడు. వెళ్ళాలని లేకపోయినా అడుగులు భారంగా పడుతున్నాయి. పద్మిని దగ్గర ఎలాంటి ప్రతిస్పందన లేదు. ఇంకా చేసేది లేక వెనుదిరిగి అడుగులో అడుగు వేయసాగాడు. హఠాత్తుగా వెనక నుండి ఒక శబ్దం. నా పేరు పద్మిని, నా మూడ్ అంతగా బాగోలేదు, సారీ చెప్పింది పద్మిని. మాట్లాడినందుకు సంతోషంగా ఉన్న పైకి మాత్రం పర్లేదండి, అప్పుడప్పుడు మూడ్ స్వింగ్ ఉండడం సహజం,
కానీ ఒంటరిగా అది ఈ టైంలో పద్మిని ఆ మాటలకు మెల్లిగా పైకి లేస్తూ రేవంత్ వైపు అదోలా చూసి, ఇదే ప్రశ్న మీరు మగవారిని కూడా అడుగుతారా అంటూ చిన్న వెటకారాన్ని తగిలించింది. రేవంత్ ఒక అడుగు దూరంలో ఎదురెదురుగా నిలబడి పద్మిని ముఖం రూపం చూడటం అదే మొదటిసారి. పాలరాతి పరిపూర్ణ అందం అది. ఆమె అందం రేవంత్ కళ్ళలో మత్తుగా మెత్తగా తగిలింది. ప్రకృతిలోని ఎత్తు పొంగులను గట్టిగా అందినట్టున్నాడు బ్రహ్మ. మెరిసే చర్మం, సన్నని నడుము, వెన్నెల కాంతి, తన పల్చని చీరలోండి ఆరబోసిన అందాలు మరింతగా కవ్విస్తున్నాయి. అలా చూస్తూ ఒక్క క్షణం మైమర్చిపోయాడు. వెంటనే తేరుకొని, నోనో, అంటే మీలాంటి అందమైన అమ్మాయి అయితే ఖచ్చితంగా అడుగుతాను. స్వరంలో తేడా ఉండడం పద్మినికి బాగా అర్థమైంది. మెల్లగా నడుచుకుంటూ 2 అడుగులు ముందుకు వేసి, అయితే నాలాంటి అందమైన అమ్మాయి అయితే ఏం చేస్తారేంటి? అంటే కుదిరితే ఒక పెగ్, లేదంటే కప్ కాఫీ, జస్ట్ ఫ్రెండ్లీ టాక్ అండి. పద్మి చటక్కున తల తిప్పి రేవంత్ను ఒక చూపు చూసింది. ఆ చూపుకి అర్థం తెలిసిన రేవంత్కి ఏదో తప్పు చేసిన వాడిలాగా నాలిక ఖర్చుకొని ఏది మాట్లాడాలో కూడా తెలియదు. ఈడియట్, ఒక అమ్మాయితో పెగ్గు, వైన్, విస్కీ అంటారా అనుకుని తనలో తానే నసికాడు. ఇంకా చేసేది లేక మౌనంగా ఉండిపోతే పద్మిని మాత్రం మెల్లిగా నడవడం స్టార్ట్. పద్మిని వెళ్ళేది తన హోటల్ వైపే అని గమనించి పట్టలేని ఆనందంతో ఉన్న మెల్లిగా తన అడుగులో అడుగు కలుపుతూ తన వెనకే నడసాగాడు రేవంత్. పద్మినిని ఫాలో చేస్తూ రేవంత్ హోటల్ ఆల్మోస్ట్ వెళ్ళగానే సడన్గా ఏదో కాల్ వచ్చింది. అర్జెంట్ కాల్ అనుకుంటా. అలా మాట్లాడి ఇదిగో క్లయింట్ మీటింగ్ అంటూ పెట్టేసి చుట్టూ చూశాడు. కంగారుగా కాల్ కట్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది. ఎదురుగా ఉండే అమ్మాయి ఆల్మోస్ట్ మిస్ అయిపోయింది. ఛా అనుకుంటూ చుట్టూ ఒకసారి చూశాడు. ఎక్కడ అమ్మాయి జాడే లేదు. చేసేది లేక హోటల్ బార్లోకి దూరిపోయాడు. రాత్రి 11 అయింది. వైజాగ్ సీపర్ల్ హోటల్లో డిమ్ లైట్స్, నియాన్ సైన్స్ మిలమిలా మెరిసిపోతున్నాయి. ఎవరు లేని ఒంటరితనంతో బార్ కూడా బ్యాక్గ్రౌండ్లో ఏదో పాట నెమ్మదిగా పాడుకుంటుంది. రేవంత్ తన చేతిలో సిగరెట్ దమ్ము గట్టిగా పీలుస్తూ నిరుత్సాహంతో హోటల్ బార్లో ఉండి అడుగు పెట్టాడు. అక్కడ కౌంటర్ మీద తల వాల్చుకొని కూర్చున్నది తనేనా? పోల్చుకోవడానికి పద్మినిలాగే ఉన్నా ఎందుకో ఒక డౌట్. దగ్గరికి వెళ్ళి పరీక్షగా చూసి పద్మినినే అని కన్ఫర్మ్ అయ్యాక ధైర్యం వచ్చింది. వసంత్ నెమ్మదిగా ఆమె పక్కన కూర్చొని వెయిటర్కి, ఒక గ్లాస్ జ్యూస్ ఇవ్వండి మేడంకి అన్నాడు. ఆమె ఒక్కసారిగా తల తిప్పి చూస్తూ, నాకు జ్యూస్ కాదు, ఒక స్మాల్ విస్కీ ఇవ్వండి అంది. వసంత్ ఒక క్షణం షాక్ అయి తేరుకొని చిరునవ్వుతో చేత్తో గ్లాస్ తిప్పుతూ, అయితే నా రెగ్యులర్ లార్జ్ అన్నాడు వెయిటర్ని చూస్తూ. గది అంతా మెలోస్, జాజ్ పాటలు నడుస్తున్నాయి. నియాన్ లైట్స్ మత్తెక్కిస్తున్నాయి. నియాన్ లైట్స్ మత్తెక్కిస్తున్నాయి. వీళ్ళ విస్కీ గ్లాసుల్లో మెరిసే ప్రతిబింబాలు బార్లో చుట్టూ ఏకాంతాన్ని డామినేట్ చేస్తున్నాయి. 1-2 పెగ్గులు తాగాక ఇద్దరి మధ్య నెమ్మదిగా మాటలు మొదలయ్యాయి. ఆచితూచి మొదలైన సంభాషణ ఒక్కసారిగా 3వ పెగ్ తర్వాత జోకులు, నవ్వులకెక్కింది. వసంత్ తన మనసులో అమ్మాయి రూపం గురించి ఏదేదో ఊహించుకుంటున్నాడు. ఈ రూపం, ఈ ఎత్తు వంపులు, ఈ మత్తు, ఎంత అందం! ఒకే ఒక్క రాత్రి నాకు కావాలి అని అనుకున్నాడు. ఆమె తాగుతున్నప్పుడు పెదాల తడి, ఆరిన చీరలోంచి ఆరబోసిన అందాలను పిల్లిలాగా చలి చప్పులు లేకుండా చూస్తూనే ఉన్నాడు. అంతలో మరో పెగ్ తీసుకున్న ఆమె, ఇంతకీ నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచావు అని అడిగింది. వసంత్ ఒక్క క్షణం తాగిన ధైర్యంతో కుర్చీ దిగి మోకాళ్ళ మీద నిల్చొని, నిజంగా ఫస్ట్ టైం నేను నిన్ను చూసి లవ్లో పడ్డాను. నాతో ఈ రాత్రి ఉండిపోవా ప్లీజ్ అని అనేశాడు. అది విన్న ఆమె ఒక క్షణం షాక్, ఆశ్చర్యంతో కన్నులు పెద్దవి చేసింది. పౌరుషంతో యథస్థానం ఇంచి పెరిగింది. సిగరెట్ పొగ ఒక్కసారిగా ఇద్దరి మధ్య మౌనం పెరిగింది. ఆ మౌనం తెంచేస్తూ గ్లాస్ పక్కన పెట్టి వసంత్ కాలర్ పట్టుకొని తన దగ్గరకు లాక్కుంది.
చెవిలో గోముగా, ఒరే నీ ధైర్యం నాకు నచ్చింది, కానీ నీకంత సీన్ లేదు అంటూ కవ్వింపుగా ఒక స్మైల్తో అటు తిరిగిపోయింది. రేవంత్ కాలర్ని పట్టించుకోకుండా పద్మిని తలని తన వైపు తిప్పుకుంటూ, నిజంగానా అన్నాడు కసిగా. పద్మిని తల విదిలించుకోగానే మరో 2 పెగ్గులు, మరో 2 రౌండ్స్, చిన్న చిన్న జోకులు. ఇద్దరి మధ్య దూరం మెల్లిమెల్లిగా తగ్గిపోయింది. గాలి కూడా చొరబడలేనంత దగ్గర అయ్యారిద్దరు. గడియారం గట్టిగా గంట కొట్టింది. సమయం ఉదయం 1 గంట. బార్ క్లోజ్ చేసే టైం అయినట్టుంది. వెయిటర్ సైగ చేశాడు. చాలు వెళ్దాం అని వసంత్ చెప్పగా ఆమె నవ్వుతూ, ఓకే సార్, పదండి వెళ్దాం అంది. పద్మిని కాపాడుతున్నట్టుగా తన భుజం మీద చేయి వేసిన, మెల్లిగా గట్టిగా ఒడిసి పట్టుకున్నట్టు తెలుస్తూనే ఉంది. వసంత్ పద్మినిని అలా నడిపించుకుంటూ ఆ కారిడార్లోనే వెళ్ళిపోయాడు. గది నెంబర్ 207. తలుపు దగ్గరికి వచ్చి వసంత్ తలుపు ఓపెన్ చేశాడు. డిమ్ బ్లూ లైట్స్, ఫ్లవర్ సెట్టింగ్, చల్లని ఏసీ వాతావరణం. గదిలో అడుగు పెట్టగిన క్షణం చల్లగాలి ఆమెను తట్టి లేపింది. ఒక్కసారి ఒళ్ళు విడిచి, వావ్ మంచి ప్లేస్ అంది రేవంత్ వైపు అదోలా చూస్తూ. రేవంత్కి అర్థమైంది. అయినా మనసు పద్మిని ఊహల్లో ఊహించుకుంటూ, అయ్యా నీకోసమే అన్నాడు. పద్మిని ఆగకుండా, ఐ నీడ్ 1 more పెగ్ అంతే. చటక్కన రేవంత్ మరో పెగ్గు తెప్పించడం, రేవంత్ పద్మిని మరోసారి మత్తులో మునగడం జరిగిపోయింది. కానీ ఆ రాత్రికి ముందే తెలుసు అసలు విషయం కపట నాటకం. అయినా నిశ్శబ్దంగా ఉండిపోయాయి. గది తలుపు మూశాడు వసంత్. అప్పుడు మొదలైంది మరో మౌన యుద్ధం.